రైట్, ప్రస్తుతం మనము తాడిబండు హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఒక టీం అయితే ఉంది. మనం బేసిక్ గా సిగ్నల్స్ కాడ చూస్తుంటాం, పబ్లిక్ లో చూస్తుంటాం, సాంగ్స్ పాడుతుంటారు, చాలా చక్కగా పాడుతూ ఉంటారు. అండ్ బేసిక్ గా ఇది రికార్డింగ్ చేసి పాడుతున్నారా లేదా లైవ్ లో పాడుతున్నారా అనేసి కూడా చాలా మందికి ఒక క్వశ్చన్ ఉండొచ్చు. సో మీ అందరికైతే ఒక రివీల్ చేయబోతున్నా వీళ్ళని. నమస్తే, ఎట్లా కలిగింది ఇది పాడాలనే ఇంట్రెస్ట్? ఇప్పటి నుంచే కాదండి, దాదాపు ఒక 7-8 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. ఎందుకంటే మేము చదువుకున్నటువంటి చదువులకి ఎలాంటి ఉద్యోగం అనేది ఏం లేక బ్రతకడానికి బాగా ఇబ్బంది అయిపోయి, వేరే ఎక్కడ ఉద్యోగాలు లేక బ్రతకడానికి చాలా ఇదైపోయి, గవర్నమెంట్ నుంచి మాకు పెద్దగా లబ్ధి ఏం లేదండి. ఒక నెలకు వచ్చే పెన్షన్కి మించి వేరే విధమైన ఆస్కారం కానీ ఆసరా కానీ ఏం లేదు. ఇలా పాడుకోవడం వల్ల ఇలా మీలాంటి దాతమూర్తులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళేసే ఈ యొక్క ఆర్థిక సహాయం కావచ్చు, ఆహారపూర్వకంగా కావచ్చు, వీరు అందిస్తున్న ప్రోత్సాహంతోనే దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మా జీవనాన్ని ఇలా కొనసాగిస్తున్నామండి. సో బేసిక్ గా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటారు జనాలు, సిగ్నల్స్ దగ్గర కావచ్చు, కొన్ని రకరకాల ప్లేసెస్లలో చూస్తూ ఉంటారు. మీరు ఆ ప్లేస్లలో పాడుతూ ఉంటే కూడా చాలా చక్కగా పాడుతుంటారు. అరే ఇది లైవ్ లో పాడుతున్నారా లేదా రికార్డింగ్ చేసి పాడుతున్నారా అనేసి కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నాకు తెలిసి బేసిక్ గా ప్రొఫెషనల్ సింగర్స్ కూడా అంత చక్కగా పాడారు. మీకు ఏం చెప్తారు? అంటే దీనికి రికార్డింగ్ అంటూ ఏం లేదండి. మామూలుగా ఇప్పుడు యూట్యూబ్లలో కూడా ఉంటాయి ట్రాక్లు. మామూలుగా సింగిల్ గా పాడే ట్రాక్, సోలో ట్రాక్ అని ఒకటి ఉంటది. అది మ్యూజిక్ మాత్రం వస్తుంది. దానిలో ఉన్న సాంగ్ మాత్రం మా వాయిస్ నుంచే పాడి వినిపించడం జరుగుతుంది. ఎందుకంటే రికార్డింగ్ చేసుకొని వేరే వాళ్ళని మోసం చేస్తే మాకేం రాదు కదా, దానివల్ల వచ్చేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే మాకు ఈ కళనే మాకు ఇప్పుడు తోడు కాబట్టి, ఈ కళ మీదే బతుకుతున్నాం కాబట్టి, ఈ కళను వాడుకుంటూ మా జీవనాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి ఎవరిని ఏ రకంగా మోసం చేసే అవకాశం కానీ ఆశ ఇది కానీ ఏం లేదండి. కనిపిస్తుందండి మీలో టాలెంట్ ఉంది అనేసి కనిపిస్తుంది. అన్ని చక్కగా ఉన్నా ఇంత మంచి టాలెంట్ ఉండదు. సో మీకు ఇంత మంచి టాలెంట్ వచ్చిందంటే దేవుడు ఇచ్చిన వరం అని చెప్పుకోవచ్చు. ఏం చెప్తారు? అంతేనండి. ఎందుకంటే మాకు ఏ విధమైన ఇది లేక 2 కళ్ళు చూపులు కోల్పోయి ఇలా బ్రతుకుతున్నాం అంటే నిజంగా అది మాకు కళ్ళు తీసేసిన కనీసం ఈ వాయిస్ అన్న మాకు ఇచ్చాడు కదా దేవుడు. అందుకే మాకు దేవుడికి ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాం. ఎప్పటి నుంచి పాడుతున్నారు? ఎక్కడెక్కడ పాడారండి? ఇది ఈ రోజు ఇక్కడ హనుమాన్ జయంతి కాబట్టి దీని సందర్భంగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మొత్తం ఓన్లీ డివోషనల్సే. సినిమా సాంగ్స్ కానీ ఫోక్ సాంగ్స్ కానీ ఏమీ ఉండవు. ఓన్లీ డివోషనల్స్. అవి ఆంజనేయ స్వామి కావచ్చు, రాముడి కావచ్చు, శివుడి కావచ్చు, ఇలాంటి పాడుకుంటూ ఉంటాము. మేము రీసెంట్ గా ఈ రోజు ఇక్కడికి వచ్చాము. ఇంతకుముందు అయితే మామూలుగా రోడ్ల మీద పెద్ద పెద్ద సెంటర్లలో, కానీ ఏం చేస్తాం సార్, ఈ మధ్యన చాలా ఇదే ఇవ్వడం వల్ల కలెక్షన్ కూడా ఎక్కువ రావట్లేదు. మాకు పైనుంచి వేరే వాళ్ళు ఎవరైనా ఇలా ఫండ్స్ రూపంలో ఏమైనా సపోర్ట్ చేసి, మేము ఇక్కడ మీకు కనిపిస్తుంది ముగ్గురు ఉండి, వేరే టీం కూడా అవతల ఉంది, వాళ్ళు కూడా ముగ్గురు ఉంటారు. మొత్తం టోటల్గా 15 మంది ఉంటాం మేము. మాది చైతన్య స్ఫూర్తి బ్లైండ్ ఆర్కెస్ట్రా అండి మాది. దీనిలో 15 మంది ఉంటాం కంపల్సరీగా. మేము ఇలా చేయడం వల్ల ఏ విధమైన ఉపాధి ఏది లేని వారికి కూడా కొద్దిగా కలిసి వస్తుంది. వారు కొద్దిగా 3 పూటల భోజనం కానీ, వారు చదువుకునే చదువులకు కానీ, వారి యొక్క ఫ్యామిలీ పరిస్థితికి కానీ వీరు ఈ యొక్క దాతమూర్తులు అందించే ఈ యొక్క సహాయం బాగా మాకు యూజ్ అవుతుందండి. ఎట్లా కలిగింది ఇంట్రెస్ట్ పాటలు? సార్ పాటలు ఏంటంటే మాకు చిన్నప్పటి స్కూల్లో కూడా మ్యూజిక్ నేర్పించేవాళ్ళు సార్. నేర్చుకునే వాళ్ళం, అంటే చదువుకుంటూనే మ్యూజిక్ కూడా నేర్చుకునే వాళ్ళం. సో దాని తర్వాత ఈ ఆలోచన ఏంటంటే మనకంటూ జాబ్స్ ఏవి లేవు, అంటే మనం ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాం. ఒక బ్లైండ్ ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక మాట మనం అడగగానే, మీరేం చేస్తారు బాబు, మీరు బ్లైండ్స్ కదా, మీకు అనిపించదు కదా అనే ఒక విమర్శనని ఎదుర్కొంటాం మనం. సో అలాంటి విమర్శలకి ఇది లేకోకుండా మాకు వచ్చినటువంటి కళ పాటలు పాడడం సార్. ఏంటంటే పాటలు పాడి వచ్చే ట్రాక్ అని మనకి యూట్యూబ్లో కరోకే అని ఒకటి ఉంటుంది సార్. ఆ కరోకే అనే ఒకటి దాన్ని తీసుకొని ఆ సాంగ్ నేమ్ కొట్టి కరోకే అని కొడితే వస్తుంది. సో ఆ ట్రాక్ని అనుసరిస్తూ పాడుతున్నాం సార్. అంటే పాట ముందే నేర్చుకుంటాము, ఇంకా మ్యూజిక్ని అనుసరిస్తూ పాడుతూ ఉండిపోతాం సార్. మీకు అదృష్టం అండి, బ్లైండ్ సైడ్ కూడా ఇంత మంచి చక్కగా పాడుతున్నారంటే మీరు అదృష్టం. ఎవరు విమర్శలు చేసినా మీరు పట్టించుకోవద్దు, ఎవరి టాలెంట్ వాళ్ళది. నాకు ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇంత చక్కగా పాడుతున్నారు కదా, చాలా మూవీస్ చూస్తుంటాం, సినిమాలు చూస్తుంటాం, సినిమాలలో వింటూ ఉంటాం పాటలు. చాలా మందికి బ్రేక్ ఇచ్చింది, చాలా మందిని కోటీశ్వర్లు కూడా చేసింది సినిమా. సో అలాంటిది మీరు ఏమన్నా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ డైరెక్టర్లను కానీ కలవడం జరిగింది ఎప్పుడన్నా
ప్రయత్నం చేసిరా? అది మనకి ఇంతకు ముందు కొన్ని ఈవెంట్ షోస్ కూడా ఉండేటివి సార్. ఇప్పుడు ఈ మధ్యలో లేవు. ఏంటంటే అది అవకాశాన్ని బట్టి కదా సార్. ఎందుకంటే కొంతమందికి లైఫ్ బ్రేక్ ఇస్తది. కొంతమందికి ఇవ్వలేదు. అది కొంతమంది ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో ఏంటంటే అది మనం చెప్పలేం కదా సార్. అది భగవంతుడు తీసుకెళ్ళాలి ముందుకి. సో ఆ విషయంలో అయితే ఇంకా ఏం లేదు సార్. ఇప్పుడు ఏ- మీరు బ్లైండ్స్ కదా, అవును ఇక్కడ సార్. ఈ ప్లేస్ కి ఎట్లా తీసుకొస్తారు మీరు? ఎట్లా సార్ మాకు వెహికల్ ఉంది సార్. మా వెహికల్ అతనికి రెంట్ ఇచ్చేస్తాం సార్. రోజుకి ఎంత వస్తుంది జీవన? చెప్పలేం సార్. అది అంటే ఒక్కొక్క రోజు ఒక రోజు 5,000 రావచ్చు, ఒక రోజు 2,000 రావచ్చు. గ్యారెంటీ అంటే ఒక రోజు పలానా రోజు ఇంత వస్తుందని గ్యారెంటీ మాత్రం ఇవ్వలేము సార్. ఎందుకంటే ఒకరు 500 వేసే వాళ్ళు ఉంటారు, ఒకరు 10 రూపాయలు వేసి 10 క్వశ్చన్స్ వేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు సినిమాలో ఛాన్స్ వస్తే మీరు పాడతారా? డెఫినెట్ గా సార్, అవకాశం వస్తే కంపల్సరీ యూస్ చేసుకుంటాం. మీరు ప్రయత్నించారా ఎప్పుడన్నా డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కలవడం? మాకు అలాంటి అవకాశం ఎప్పుడు కుదరలేదు సార్. లేదు. నేను ఎప్పుడు కూడా ప్రయత్నించలేదు సార్. సో మీరు బ్లైండ్స్ కదా, ఇప్పుడు కొంతమంది ప్రొఫెషనల్ సింగర్స్ ఉంటారు, సాంగ్స్ వాడడానికి ముందే వాళ్ళు వార్మప్లు చేస్తారంట, ఎక్సర్సైజ్ చేస్తారంట గొంతు కదంతా వాయిస్ కోసం. మీరు చేస్తారా అది? లేదు సార్. మేము ఎలాంటి ఎక్సర్సైజ్ అయితే ఏం లేదు సార్. మాకు భగవంతుడు ఇచ్చిన వాయిస్ తోనే మేము ఇలా చేయగలుగుతాం. మరి గవర్నమెంట్ మీకు ఏమన్నా ఆ, ఆర్థిక సాయం లేదు సార్. మాకు పెన్షన్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ చేయాల్సినవి చేస్తున్నాయి కానీ బట్ ఏంటంటే దానిలో మాకు కొన్ని జీవనోపాధికి కొన్ని అన్ని కూడా సరిపోవు కదా సార్. ఎందుకంటే ఇందులో మేము గవర్నమెంట్ ని ఎలాంటి విమర్శలు మేము చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేయగలిగేంత బాధ్యత మాకు చేస్తున్నారు కానీ మా పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల ఫ్యామిలీ ఇష్యూస్, తర్వాత పై ఎడ్యుకేషన్స్ కానీ, తర్వాత అనదర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళలేము కాబట్టి సో ఏదో ఒక జాబ్ అయితే మనం పార్ట్ టైం గా అయితే మనం చేసుకోవాలి కాబట్టి సో కొద్దిగా హెల్ప్ తీసుకొని దాతల సహాయంతో మేము ముందుకెళ్తున్నాం సార్. అంతే సార్. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది? మీ అమ్మ సరే. అండ్ నాకు వచ్చి మదర్ ఫాదర్ ఎవరు లేరు సార్, ఆర్ఫన్. సో నేను మామూలుగా ఏంటంటే డిగ్రీ చేశాను. సో ఇంకా చదువుకోవాలని, ఇంకా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, ఇంట్లో ఇష్యూస్ అంటే ఇంటికి సంబంధించిన ఇష్యూస్ కొన్ని, ఇలాంటివన్నిటి కూడా మనం గవర్నమెంట్ మీద ఆధారపడలేం కాబట్టి ఫుడ్కి కావచ్చు, తర్వాత ఇట్లాంటి కొన్ని వాటి కోసం ఈ ప్రోగ్రామ్ చేసుకొని మాకు వచ్చే అమౌంట్తో మాతో పాటు 15 మంది కూడా బతుకుతున్నారు కాబట్టి అందరూ కూడా చేస్తున్నాం సార్. ఇది మేము ఒక్కడిని కాకుండా ఒక 15 మంది దాకా ఉన్నాము. సో టాలెంట్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకుంటూ ఉన్నాం సార్. అంతే. ఓకే, ఎప్పటి నుంచి ఈ పాటలు పాడుతున్నారు? నేను 2012 నుంచి పాటలు పాడాలని ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంట్రెస్ట్ కలిగింది? చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ సార్, వినటం నేర్చుకోవటం పాడడం. ఎట్లా ఉంటది జీవనోపాధి అంతా? జీవనోపాధి ఇలాగే సార్, పెన్షన్ డబ్బులతో ఇంటర్నెట్లో అవి ఇవి ఉంటాయి సార్, మరి వెహికల్కి ఇచ్చుకోవడం అవి ఉంటాయి కాబట్టి బయట ప్రోగ్రామ్ చేసుకొని నెలంతా. మీ మీ రాజకీయ నాయకులని లీడర్స్ ని కలవడం జరిగింది? లేదు సార్, మేము ఎవరి దగ్గరికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు? గవర్నమెంట్ మాకు పెన్షన్ ఇస్తుంది సార్, కానీ పెన్షన్ ఇస్తున్నారు అయినా కూడా మేము ఇలా సరిపోక ఇలాగ పాటలు పాడుతాం. సో చూసారు కదా, వాళ్ళ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే కల్వశం లేని మనుషులు అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ మాటల్లో చూసారు కదా ఎన్ని బాధలు చెప్పుకుంటున్నారు. చాలా మంది కామెంట్ చేస్తారు, ప్రజలను కూడా చూడలేకపోతున్నాం, ప్రజలతో మేము కలిసి తిరగలేకపోతున్నాం అనేసి కూడా వాళ్ళు వ్యక్తం చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మాటల్లో చాలా బాధ అనిపిస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి తగినంత హెల్ప్ చేస్తే చాలా బాగుంటది అనేసి కూడా నా కోరిక.